గత ఏపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాలల్లా ఇంకోటి కొత్తది బయటపడ్డది. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏవైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఉన్నాయో అందులో కొత్త కొత్త ముచ్చట్లు బయటపడుతున్నాయి. అవన్నీ నా పోలీసులే నోరెలబెట్టి వామో ఇది ఎక్కడి కాదరో గింత నెట్వర్క్ ను మెయింటైన్ చేసినరా మీరు అని నోరెలబెట్టే పని అవుతున్నదట పోలీస్ పెద్దసార్లకు. అయితే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎట్లా జీతాలు అందేటియో కూడా చెప్పుకుంటా వచ్చిళ్ళు పోలీస్ పెద్దసార్లు. అంటే చేసేదేమో వైసీపీకి పని, జీతాలకు అందేదేమో గవర్నమెంట్ నుంచి. అయితే వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిళ్ళు. ప్రభుత్వం చేపట్టే పథకాలు వివిధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తీసుకుపోవాలనేది వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. అయితే వీటితో పాటు విపక్ష నేతలు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఇంకా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద కూడా రాజ్యంగా వాళ్ళకు దోచినట్టు ఏదనిపిస్తే అది పోస్టులు పెట్టుకుంటా రాష్ట్రంలో అనేక ప్రాంతాలల్లో సోషల్ మీడియాల పోస్టులు పెట్టేటోళ్లు డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళకు జీతాలు ఇచ్చి మరి ప్రోత్సాహం చేసినట్టుగా పోలీసులు చేసిన దర్యాప్తులల్లా తేలింది. అయితే రీసెంట్ గా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి వర్ర రవీందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయా పవిను కీలక రహస్యాలను చెప్పుకుంటూ వచ్చింది ఈ సోషల్ మీడియా వైసీపీ భాగోతం గురించి. ఇందులో వర్ర రవీందర్ రెడ్డి వైసీపీ తరఫున పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం నుంచే జీతం తీసుకున్నట్లుగా పెద్ద ముచ్చటనే బయటపడ్డది. ఇట్లా కొంత వైసీపీ నేతలకు అనుకూలంగా కొంతమంది విపక్ష ప్రతిపక్షుల మీద బురదలు తల్లుతా బూతులతోని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా డిజిటల్ కార్పొరేషన్ జీతాలు తీసుకున్నట్టు పోలీసు పెద్దసార్ల దర్యాప్తులో తెలిసింది. దీన్ని బట్టి చూస్తే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ నేతలకు మీడియా కార్యకర్తలకు జరిగిన చెల్లింపుల ఆర్థిక లావాదేవీ ముచ్చట్ల గురించి ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఇక ఈ వివరాలన్నీ దొరికిందంటే ఇది ఒక పెద్ద స్కామ్ కిందనే అవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా కూడా గట్టిగానే ఎత్తున్నది. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియా వైసీపీ వారు ఏదైతే ఉన్నదో రచ్చ నడుస్తున్నదో అది ఇంకా భీకరంగా చిలికి పెద్ద గాలివాన్ లెక్కనే మారి ఎన్ని కుంభకోణాలను ఇంకా బయటికి తీసుకొస్తుందో, ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో, ఎంతమంది విఐపీలు వివిఐపీలు లోపలికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. కానీ ఏదేమైనా అధికారం మన చేతుల్లోనే ఉన్నది కదా. మనం ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అంటే ఇగో గిసొంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఉన్నత కాలం మంచిగా పని చేయాలి, తప్పులను ఎంచుకోవాలి. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా తప్పులు చేసినప్పుడు ధర్మంగా ఇగో మీరు ఇది తప్పు చేసిళ్ళు ఈ ఒప్పు మంచిగా లేదని చెప్పుకోవాలి. లేదా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం ఉన్న వాళ్ళను మీరు తప్పు చేసిళ్ళంటే నిజంగా అందులో తప్పు ఉంటే సరి చేసుకోవాల్సిన గొప్పతనం అధికార పార్టీ వాళ్ళకు ఉంటుంది. ఇట్లా అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఓవరాల్ గా వీళ్ళు చేసేది ఏంద్రా నాయన అంటే పబ్లిక్ కు సర్వీస్ చెయ్యాలి. పబ్లిక్ వీళ్ళని ఎందుకు ఎంచుకున్నది, మాకు సర్వీస్ చేసి మాకు మేలు చేసి మాకు 4 పనులు చేసి పెట్టండి అయ్యా మీకు దండం పెడితే అని చెప్పి అధికారాన్ని ఇచ్చి కట్టబెడితే వీళ్ళేమో ప్రత్యక్ష రాజకీయాలలో ఉండకుండా పరోక్షంగా గిసొంటి సోషల్ మీడియాలలో పనులు చేసుకుంటా కక్షపూరిత రాజకీయాలు వీళ్ళు చేసుకుంటా ఉంటే ఇంకా వీళ్ళు పబ్లిక్ గురించి ఆలోచించేది ఎప్పుడు, పబ్లిక్ గురించి పట్టించుకునేది ఎప్పుడు, పబ్లిక్ కు మంచి జరిగేది ఎప్పుడు అని డైలామాల పడుతున్నారు ఈ ముచ్చటంతా ఎరికైనటువంటి సగటు సామాన్య మనిషి. కానీ ఒక్కటి మాత్రం అయితే నిజముల్లా, ఈ రాజకీయ నాయకులు అధికారంలోకి ఎందుకు వస్తారో ఎందుకుంటారో పరిపాలన చేయనికే గాని అసలు పబ్లిక్ కు ఫాయిదా అయ్యే పనులు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు సగటు సామాన్య మనిషి సంతోషంగా అబ్బా మా లీడర్ ఉన్నాడయ్యా మేము ఇలా మంచిగా ఉన్నాం 4 ముద్దలు దిగుతున్నాయని ఎప్పుడు నమ్ముకున్న లీడర్ కోసము ఓటేసినటువంటి ఆ ఓటర్ అనుకునే పరిస్థితులు రావాలని మనం కూడా కోరుకుందాం.